శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ప్రథమ భాగము ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు. విషయము క్రోధం. కామక్రోధాదులను జంటగా పేర్కొనటం ఒక పద్ధతి. కోపం అంటే అసహనం, వైరం కూడా. మనలను పాపం వైపు నడిపించేవి కామక్రోధాలే అని భగవద్గీతలో కృష్ణుడు అంటాడు. అథకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః. దేనిచేత మనిషి పాపం చేస్తాడు అని అర్జున్ని ప్రశ్న. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మ విధ్యేనమిహ వైరిణం. 3వ అధ్యాయము 37వ శ్లోకం. రజోగుణంలో పుట్టిన కామక్రోధాలే అని కృష్ణుని జవాబు. ఒక వస్తువు కోసం కోరికను పెంచుకున్నప్పుడు దాన్ని ఎట్లాగో ఒక విధంగా తప్పుడు దారిలో అయినా సరే తీర్చుకోవాలని చూస్తాము. ఆ విధంగా మనలను పాపంలోకి పడేసేదే కామం. అది మనకున్న అతి గొప్ప శత్రువు. అటువంటి శత్రువే క్రోధం. మనం కోరుకునే వస్తువు మనకు లభించినప్పుడు అది దొరికే దారికి అడ్డు వచ్చిన వారిని చూసే అడ్డుపడుతున్నారేమో అనుకున్న వారిని చూసి మనకు క్రోధం కలుగుతుంది. ఇంకో విధంగా చెప్పాలంటే కోరిక తీరనప్పుడు క్రోధంగా మారుతుంది. రబ్బరు బంతిని గోడకు వేసి కొడతాము, అది మన వంకకు తిరిగి వస్తుంది. అట్లా వేసిన బంతే కామము. అది తిరిగి మనకేసి వచ్చినప్పుడు క్రోధంగా మారుతుంది. అదేవిధంగా క్రోధంలో ఇతరుల మీద దాడి చేస్తున్నామని మనం భావించినప్పటికీ అది మనల్నే ఎక్కువగా దెబ్బ కొడుతుంది. క్రోధం వల్ల శరీరం అంతా కంపిస్తుంది. కోపం తెచ్చుకోవటం వల్ల మనం మన శరీరానికి మనస్సుకు ఎంతో కీడు చేసుకుంటున్నాము. మనం రౌద్రాకారులుగా ఉన్న వేళ గొప్ప కోపంలో ఊగిపోతున్నప్పుడు ఎవరైనా మన ఛాయాచిత్రాన్ని తీసి మనకు తర్వాత చూపిస్తే క్రోధం ఆవహించినప్పుడు మనం ఎంత అసహ్యంగా తయారవుతామో అర్థం కావటానికి అది సరిపోతుంది. అది చూశామంటే మనం సిగ్గుతో ముడుచుకుపోతాము. సామాన్యంగా మనుషులకైనా జంతువులకైనా అన్నం పెడితే అప్పటికి ఆకలి తీరిపోతుంది. వేరొక సమయంలో మళ్ళీ ఆకలి అవుతుంది. కానీ మనం అగ్నికి ఆజ్యం పోస్తే అది చల్లారదు. అది ఇంకా ఇంకా ఎక్కువ మంటతో వెలుగుతుంది. ఇంకా ఎక్కువ వస్తువులను తగలబెడుతుంది. నిప్పు తాను వెలుగుతో కాంతివంతంగా ఉన్నప్పటికీ దేనిని తాకితే అది దాన్ని నల్లగా చేస్తుంది. ఈ కారణంగానే నిప్పుకు కృష్ణవత్మ అని పేరు. కామం కూడా అట్టిదే. అది నిప్పువలే రగిలిస్తుంది. దానికి ఇష్టమైన దానితో పోషింపబడింది కనుక దాని ఆకలి ఎన్నటికీ తీరదు, పెరుగుతూ పోతుంది. అది మన మనస్సును నల్లగా చేసి పెట్టేస్తుంది. ఒక కోరిక తీరితే తాత్కాలికంగా మనకు ఆనందం కలుగుతుంది. కానీ మళ్ళీ మనం అదే వస్తువును కోరి వెళ్ళి శాంతిని సంతోషాన్ని నాశనం చేసుకుని కోపాన్ని బాధను కోరి తెచ్చుకుంటాం. దుఃఖం నుండి ఏడుపు వస్తుంది. క్రోధం దుఃఖం ఒక తీరని కోరికకు 2 ముఖాలు. మన కోరిక తీరే మార్గానికి అడ్డు వచ్చేవారు మనకన్నా చిన్నవారైతే వారిపై మన కోపాన్ని ప్రదర్శిస్తాం. వారు మనకన్నా పెద్దవారైతే కోపాన్ని చూపలేకపోయినందుకు దుఃఖపడతాము. క్రోధం యొక్క దుష్టశక్తి కామం కన్నా చెడ్డది. నలుని కథలో దీన్ని చాలా అందంగా తేటపరిచారు. కలిరాజు వస్తాడు. అతడి ప్రధాన అధికారులు కామము క్రోధము కూడా వస్తారు. వారికి పరిచయ వాక్కులను పలికి స్వాగతం చెప్పేవాడు వారిని ప్రశంస చేస్తాడు. అతడు క్రోధం గురించి ఏమంటాడు? ప్రశ్న. క్రోధం ప్రవేశించలేని చోటు లేదు. కామం వెళ్ళలేని ఒక చిన్న దుర్గం ఉన్నది. కానీ ఈ క్రోధం ఆ కోట లోపల కూడా ఉండగలదు. అది ఏ కోటనో తెలుసునా? ప్రశ్న. దూర్వాసున హృదయం. ఆ విధంగా అతడు క్రోధం గురించి గుణగానం చేస్తాడు. దుర్వాసుడు కామమంటే ఏంటో ఎరగడు. అతడు కూడా క్రోధం వల్లే బాధితుడే. మనం ఈ మహాపాపి అయిన క్రోధంతో ఎంతో జాగ్రత్త వహించాలి. కాస్త ఆలోచిస్తే మనకే ఒక మాట అర్థమవుతుంది. ఎవరి మీద క్రోధం తెచ్చుకునే అధికారం మనకు లేదు. తప్పులను చేశారని
ఎవరిపై కోపాన్ని తెచ్చుకుంటున్నామో మనం వారికన్నా ఎక్కువ తప్పులను చేసి ఉన్నాము. మనం తప్పు చేయకపోయినా ఆ అవతలి వాడి పరిస్థితిలో మనం ఉంటే కోపం తెచ్చుకుని ఉండేవారేమేమో అని ఆలోచించాలి. క్రోధం మనకు చాలా పెద్ద శత్రువు. అది మన జోలికి రాకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. హరి ఓం తత్సత్. వ్యాఖ్యాత మీ ప్రీతమ నేస్తం నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర.